అబద్ధాలు ముందు పుట్టి తర్వాత జగన్ పుట్టాడంటారు టీడీపీ నేతలు. ఆ మాటల్ని వైసీపీ అధినేత మరోసారి నిజం చేశారు. జైల్లో ఉన్న వంశీని పరామర్శించాక కట్టుకథలు చెప్పి నవ్వుల పాలయ్యారు. మాజీ సీఎం, ఓ పార్టీ అధినేత ఏదైనా మాట్లాడినా, ఆరోపణలు చేసినా అందులో కొన్నైనా నిజాలుండాలి. కానీ వైఎస్ జగన్ కు మాత్రం అలాంటి పట్టింపు లేదు. నోటికొచ్చిన కాకమ్మ కథలు చెప్పి జనంలో పరువు పోగొట్టుకోవడం ఆయనకు అలవాటే. తాజాగా జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించాక మరోసారి పచ్చి అబద్ధాలు వల్లవేశారు. దళితుడైన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో జైల్లో ఉన్న వంశీని పరామర్శించడమే తప్పైతే దాన్ని సమర్థించుకుంటూ నోటికొచ్చిన అబద్ధాలు కక్కేశారు జగన్. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి వేధించిన కేసులో వంశీ జైలుకెళ్లారు. వంశీ అనుచరులే సత్యవర్ధన్ ను కోర్టుకు తీసుకువచ్చి పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు స్టేట్మెంట్ ఇప్పించారు. ఈ విషయాన్ని పక్కా ఆధారాలతో పోలీసులు నిరూపించినా జగన్ మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. టీడీపీ బీసీ నాయకుడు దొంతు చిన్నా ఇంటిపై దాడి గురించి ఫిర్యాదు చేయడానికి 2023 ఫిబ్రవరి 20న గన్నవరం పోలీస్ స్టేషన్ కు పట్టాభిరాం వెళ్లారు. ఈ వ్యవహారమంతా అప్పుడు మీడియాలో ప్రత్యక్ష ప్రసారమైంది. జనం కళ్లారా చూసిన విషయాన్ని కూడా పక్కన పెట్టి జగన్ అబద్ధాలాడేశారు. వైసీపీ కార్యాలయంపై పట్టాభి దాడికి దిగాలనుకుంటే ప్రతిచర్యగా టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగిందంటూ కట్టుకథాల్లేశారు. అప్పట్లో 2 వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్నామని చెప్పిన జగన్ వాటిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కేసులో కదలిక వచ్చింది. దీంతో ప్రధాన పిటిషనర్ అయిన సత్యవర్ధన్ ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించి ఆయన్ను కటకటాల్లోకి నెట్టారు. ఇక ఇదిలా ఉంటే నాడు టీడీపీ ఆఫీస్ పై దాడి జరుగుతున్న సమయంలోనే పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసి రాత్రంతా ఉంగుటూరు, తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లకు తిప్పారు. కరెంటు సరఫరా ఆపేసి మరి పట్టాభిపై 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈ విషయాలన్నీ జగన్ దాచిపెట్టారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతటి తానే హాజరయ్యాడు. జరిగిన సమయంలో తాను అప్పుడు లేడని, తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని, అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు. కానీ ఈ ఘటనలన్నీ కూడా టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్ లో గానీ, ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్స్ లో గానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో గానీ ఎక్కడా కూడా వంశీ పేరు లేదు. కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి, ఘటనా స్థలంలో తాను లేడు కాబట్టి వంశీ పేరు ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. తర్వాత టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది, వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలోడ తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. సప్త సముద్రాలు పట్టుకొంచి లోపలేస్తానంటావు. ఈయన పోయి చూసి వచ్చావు. ఒక మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి పరామర్శించావు. అక్కడ మీ తల్లి పైన, మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా పోయి పరామర్శించరా, ఒక పని అయిపోద్ది, మంచి పేరు వస్తుంది నీకు. ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని, పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రిని చూసాం. కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి. అన్ఫార్చునేట్. గన్నవరంలో 2 వర్గాల దాడి సమయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి సీఐ కనకారావు తల పగలగొట్టారని జగన్ ఆరోపించారు. అదే సమయంలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారంటూ నిస్సిగ్గుగా మాట్లాడారు. అప్పట్లో జగన్ ప్రభుత్వమే అధికారులపై ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం శ్రేణులపై అక్రమ కేసులు పెట్టించిన విషయాన్ని జగన్ దాచిపెట్టారు. అలాగని జగన్ జైళ్ల ముందు పచ్చి అబద్ధాలాడడం ఇదే తొలిసారి కాదు. గతంలో జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించాక కూడా ఇలాగే నోటుకొచ్చింది మాట్లాడారు. పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు పడుతున్నాయన్న ఆక్రోశంతోనే పిన్నెల్లి ఈవీఎం ను పగలగొట్టారంటూ సమర్థించారు. జగనల్లిన కథలే ఆ తర్వాత పిన్నెల్లి కొంపముంచాయి. మొత్తానికి దాడులు, దౌర్జన్యాలు చేసి జైలుకెళ్లిన వైసీపీ నేతల్ని పరామర్శిస్తున్న జగన్ ములాఖత్ సమయంలో కాకమ్మ కథలు వినిపించడం అలవాటుగా మార్చుకున్నారు.
ఆయన అబద్ధాలను చూసి ప్రత్యర్థి పార్టీల నేతలే కాదు సొంత పార్టీ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు.